యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము పాపమును గురించి తెలుసుకుందాం. అసలు పాపం అంటే ఏమిటి? పాపం అంటే మామూలుగా మనం చెప్పుకునేది నరహత్య చేయుట పాపం అంటారు. వ్యభిచారం చేయుట పాపం అంటారు. ఒకరిని తిట్టుట లేక కొట్టుట ఇలాంటివి పాపం అంటారు. చేయకూడని పనులు చేయుట పాపం. మరి బైబిల్ ప్రకారం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. తర్వాత 1వ సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోద చెప్పుటేను పాపముతో సమానము. మరొకటి చూద్దాం. 1వ యోహాను 3:4 ప్రకారం పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించితే అది పాపము. అసలు మొట్టమొదట దేవుడు నరునికి ఇచ్చిన ఆజ్ఞ ఏది? మొట్టమొదట నరుడు అతిక్రమించిన ఆజ్ఞ ఏది? వారి మీదకి వచ్చిన పాపం ఏమిటో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇది మొదట దేవుడు నరునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏమిటిది? మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞ. నీవు చచ్చెదవు అని చెప్పిన ఆజ్ఞను నరుడు వినల. ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. ఏం చేశాడో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇక్కడ సర్పము అవ్వతో ఏం చెప్పింది? మీరు దేవుడు తినవద్దని చెప్పిన పండు తింటే మీరు చావనే చావరని చెప్పింది. మీరు ఆ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పింది. మీకు మంచి చెడ్డలను తెలుసుకోగలుగుతారు అని చెప్పింది. ఇంకా మీరు దేవతలలాగా ఉంటారు అని చెప్పింది. ఈ విధంగా 4 విధములైనటువంటి మేలులు మీకు జరుగుతాయి అని చెప్పింది. కాబట్టి ఆదాము అవ్వ దేవుడు తినవద్దని చెప్పిన పండుని తిన్నారు. వారికి ఆ విధంగా సర్పము ఆదామును అవ్వను మోసం చేసింది. కాబట్టి దేవుడు సర్పమును శపించాడు. ఆదామును అవ్వను మోసం చేసినందుకు సర్పము శపించబడింది.
సర్పము ఏ విధంగా శపించబడిందో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 14-15. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అని చెప్పాను. ఈ విధంగా మొట్టమొదట శపింపబడినది సర్పము. సర్పము చేసిన మోసానికి సర్పము శపించబడింది. సర్పము ఏం పాపం చేసింది? ఆదాము అవ్వతో దేవుడైన యెహోవా తినవద్దని చెప్పి ఆజ్ఞాపించిన పండు తినటానికి ప్రోత్సహించింది. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను ఆదాము అవ్వ అతిక్రమించడానికి ప్రోత్సహించింది. కాబట్టి సర్పము దేవుని చేత శపించబడింది. తప్పు చేసిన వారు మాత్రమే కాదు, తప్పు చేయుటకు ప్రోత్సహించిన వారు కూడా పాపం చేసినట్టే వారికి కూడా శిక్ష పడుతుంది. ఇక్కడ అవ్వ చేసిన పాపం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 6వ. దేవుడైన యెహోవా తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలములను తిన్నది. ఆమె తిని ఆమె భర్తకు కూడా ఇచ్చింది. సర్పము మోసంలో పడి అవ్వ తినవద్దని చెప్పిన పండును తిన్నది. ఆదాము కూడా తిన్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించలేదు. కాబట్టి దేవుడు అవ్వను కూడా శపించాడు. మరి అవ్వను ఏమని శపించాడో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 16వ. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమున నీవు గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎలా నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. ఈ విధంగా సర్పం మాట విని తినవద్దని చెప్పిన పండు తిన్నది, పాపం తెచ్చుకుంది. తనతో పాటు తన భర్త అయిన ఆదాము కూడా ఆ పాపం తెచ్చిపెట్టింది. ఆ పండు తిని తన భర్త కూడా ఆ పండు తన భర్తకు కూడా తెచ్చిచ్చింది. ఆదాము కూడా కాదనకుండా తిన్నాడు. ఆదాము చేసినటువంటి పాపం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 12వ. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్న నేను. దేవుడు తినవద్దని చెప్పిన పండ్లు అవ్వ ఇవ్వగా ఆదాము కూడా తిన్నాడు. ఆ విధంగా ఆదాము కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమము పాపము కనుక ఆ విధంగా ఆదాము కూడా పాపంలో పడ్డాడు. దేవుని యొక్క శాపానికి గురి అయిన నరులలో మొదటివాడు ఆదాము అవ్వ. సాతాను ఆదాము అవ్వను మోసం చేసి వారిని పాపంలో పడవేసి భూమి మీద తాను అధికారి అయ్యింది. భూలోకానికి సాతాను అధికారి అయ్యాడు. ఈ లోకాధికారిని జయించడానికి యేసుక్రీస్తు మానవుడిగా జన్మించి సాతానుని జయించాడు. మరి దేవుడు ఆదాముని ఏమని చెప్పించాడో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక 1 నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. 2 ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని ఫలములను తింటావు. 3 అది మొండ్ల తప్పులను గచ్చపదలను నీకు మొలిపించును. 4 పొలములోని పంట తిందువు. 5 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆ విధంగా ఆదాము దేవుడు మరి శపించాడు. కాబట్టి పాపం చేయి ప్రతివాడు శాపగ్రస్తుడు అవుతాడు. మరి కయ్యూను చేసిన పాపం ఏంటో చూద్దాం.
ఆదికాండము 4:8. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాను. కయ్యూను హేబెలుని చంపాడు. హేబెలును చంపుట కయ్యూను చేసిన పాపం. ఆదాము అవ్వల కుమారులు కయ్యూను, హేబెలు. కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు, హేబెలు గొర్రెల కాపరి. కయ్యూను పెద్ద కుమారుడు, హేబెలు చిన్న కుమారుడు. కయ్యూను పండిన పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కయ్యూను అర్పణను దేవుడైన యెహోవా లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చింది. చిన్నవాడైన హేబెలు గొర్రెల కాపరి. చిన్నవాడైన హేబెలు తన గొర్రెల మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చి యెహోవాకు అర్పణగా అర్పించాడు. చిన్నవాడైన హేబెలు యొక్క అర్పణను యెహోవా లక్ష్యపెట్టాడు. పెద్దవాడైన కయ్యూను తెచ్చిన అర్పణను యెహోవా లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూను కోపంతో ముఖము చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా కయ్యూనుతో, నీకు కోపం ఎందుకు? ముఖము చిన్నబుచ్చుకున్నావు ఎందుకు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకెత్తుకొననా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దాన్ని ఏలుదు అని దేవుడైన యెహోవా చెప్తాడు. నీవు నీ తమ్ముడైన హేబెలుని చంపావు గనుక నీవు శాపగ్రస్తుడివి అని అన్నాడు. దేవుడైన యెహోవా కయ్యూనుని ఏమని శపించాడో చూద్దాం. ఆదికాండం 4:11. కావున నీవు నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరపై ఉందువు అని చెప్పించాడు. మరి సర్పము ఆదామును అవ్వను మోసగించి వారి మీద సాతాను ఆధిక్యత సంపాదించాడు. అప్పటి నుంచి సాతాను లోకాధికారి అయ్యాడు. ఈ విధంగా మొదట చేసినటువంటి పాపము, ఆదాము అవ్వ చేసినటువంటి పాపం మూలంగా ఆ పాపాన్ని మరి వారి వారసులమైనటువంటి మనకు సంక్రమించింది. థ్యాంక్ యూ.